YSM న్యూస్ ముందుగా హెడ్లైన్స్. అమనబ్రోలో ఇటీవల హత్యకు గురైన వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి నారా లోకేష్. బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి శ్రీ ఎస్ కుమార్ మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్. భారత్ నుంచి కీలక వాణిజ్య ప్రతిపాదన వచ్చిందన్న డొనాల్డ్ ట్రంప్. అమనబ్రోలో ఇటీవల హత్యకు గురైన వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి నారా లోకేష్. బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ అందాల పోటీల నిర్వహణ చేసే క్రమంలో కనీసమైన సోయి లేకుండా ప్రవర్తిస్తున్నారు. ములుగు జిల్లా రామప్పకు సంబంధించిన కట్టడాలను సందర్శించే క్రమంలో వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి సుందరిమణులను సందర్శనకు తీసుకెళ్లిన సందర్భంగా సాంప్రదాయం పేరు మీద
గిరిజనులు దళిత మహిళతోటి వాళ్ళ కాళ్ళు కడిగించడము, టవల్స్తో కాళ్ళు తుడిపించడం అనేది దౌర్భాగ్యమైన స్థితి. ములుగు జిల్లా అంటేనే గిరిజన జిల్లా మనందరికీ తెలుసు. ఏ సాంప్రదాయానికి సూచి దళితులను తాకట్టు పెడుతున్నావా? గిరిజనుల యొక్క ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టినట్టుగా ప్రభుత్వము సిగ్గుతో తల వంచుకోవాల్సిన అవసరం ఉన్నది. తగుదనమ్మా అని చెప్పి కాళేశ్వరంలో కూడా పెద్ద కటౌట్లు ఏర్పాటు చేసి సరస్వతి మాతను ఆయన కాళ్ళ దగ్గర పెట్టుకున్న సందర్భాన్ని కూడా సిగ్గుగా తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నిన్నటికి నిన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని అక్కడ కలవనీయకుండా, దైవ దర్శనానికి తీసుకెళ్లకుండా కేవలము ఓవైసీ మెప్పులు పొందడం కోసం చేసిన పని మనందరం కూడా చూసినాం. ఈరోజు ఈ దళిత గిరిజనుల చేసిన మహిళలకు చేసిన అవమానాన్ని ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శిగా తప్పకుండా జాతీయ ఎస్సీ కమిషన్ ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తా. దానికి సంబంధించిన బాధ్యులు ఎవరైతే ఉంటారో, ఆ నిర్వహణకు బాధ్యత వహించినటువంటి ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళందరిపై కూడా ఫిర్యాదు చేస్తాను. వాళ్ళందరికీ కూడా పేర్లు సేకరిస్తున్నాం. ఇంతగానో దౌర్భాగ్యం ఇంకోటి, తెలంగాణ ఆడపడుచుల గౌరవాన్ని, దళితుల గిరిజనుల గౌరవాన్ని విదేశాల నుంచి వచ్చిన వనితల ముందు తాకట్టు పెట్టడం అనేది ఈ గవర్నమెంట్కు సంబంధించిన దౌర్భాగ్యము. వాళ్ళు చేస్తున్న ప్రక్రియకు నిదర్శనం ఇది. ఏం సమాధానం చెప్తారు మీరు? ప్రతి దానికి మేము గొప్ప చెబుతారు. ఇది కదా, ఇదే మీరు చేసింది. తెలంగాణ సంస్కృతిలో ఉండదు. మన ఇంటికైతే కాళ్ళకు చెంబులు నీళ్ళు ఇచ్చి కడుక్కోమని చెప్తాం, లేదా వాళ్ళకి ప్రత్యేక కుళాయిలు పెట్టండి. మీరు నిన్న ₹1,00,000 ₹1,50,000 పెట్టి వాళ్ళకి భోజనం ప్లేట్ కాదు బంగారం పెట్టి తినిపించండి, తప్పలేదు. వాళ్ళకు ప్రత్యేక కుళాయిలు ఇచ్చి కాళ్ళు కడిగించండి, చెంబులో నీళ్ళు ఇచ్చి కాళ్ళకు నీళ్ళు వేయడం మన సాంప్రదాయం. ప్లేట్లలో పెట్టి కాళ్ళు కడిగి తువ్వాల చూసడం మన సంప్రదాయం కాదు. మన ఆత్మగౌరవం తాకట్టు పెట్టడం అని చెప్పి ఈ సందర్భంగా నేను బాధను వ్యక్తం చేస్తూ తప్పకుండా వీటిపై ఫిర్యాదు చేస్తాను జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషనర్కి అని చెప్పి ఈ సందర్భంగా చెప్పి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. సుప్రీంకోర్టు యొక్క వ్యాఖ్యలు డైరెక్ట్గా ప్రత్యక్షంగా ఈ యొక్క కాంగ్రెస్ పరిపాలనని తప్పు ఎత్తి చూపుతూ మరి ముట్టకాయలు వేస్తున్నట్టు స్పష్టంగా కనపడుతూ ఉంది. ఇది మొదటిసారి కాదు. రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మొదటి నుంచి కూడా హైకోర్టు అనేక విషయాల్లో తప్పుపడుతూ వస్తూ ఉన్నది. హైడ్రా విషయంలో మీరు తీసుకునే నిర్ణయం తప్పు, మీరు వివరించే తీరు తప్పు అని ఎత్తి చూపింది. అదేవిధంగా మరి ఫార్మాసిటీ విషయంలో కూడా మరి అక్కడ మన ఫార్మాసిటీ గురించి 17,000 ఎకరాలలో పెద్ద ఎత్తున ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తే ఫార్మాసిటీని క్యాన్సిల్ చేస్తా అంటే కోర్టుకి మళ్ళీ సంప్రదించినప్పుడు కోర్టు కూడా ఆ విషయంలో మరి తప్పు అని చెప్పి ప్రభుత్వాన్ని ఆ తప్పును ఎత్తి చూపింది. అదేవిధంగా లగచర్ల యొక్క భూములను కూడా సేకరించే విషయంలో కూడా మరి తప్పు పద్ధతిని అనుసరిస్తున్నది. ఇది తప్పు అని చెప్పి కూడా మరి హైకోర్టు కూడా తప్పు మరి ముట్టకారు ఏడు కాకుండా మరి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా మరి ఏ రకంగా వీరు ప్రజలపైన మరి దౌర్జన్యం చేశారో కూడా ఆ రోజు వ్యాఖ్యానించడం జరిగింది. ఈరోజు కూడా లగచర్ల భూముల విషయంలో కూడా ఏదైతే వివరించే తీరున్నదో మరి అక్కడ అటవీ ప్రాంతం కాదు, అది అడవికి సంబంధించిన ప్రాంతం కాదు, ఇది ఫ్రీ ల్యాండ్ అని చెప్పి అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో పెద్దలు సిఎస్ గారు ఆ రోజు ఎన్విరాన్మెంట్ కానివ్వండి వారి సబ్జెక్ట్లో ఉన్నది, ఆ రోజు ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంటల్ సబ్జెక్ట్లో ఉండే, అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా చైర్మన్గా మరి వారు ఉండే. కాబట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానివ్వండి, ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కానివ్వండి, తమకు వ్యాఖ్యలని తమ చేసే పనులని సమర్థించుకోవద్దు, తప్పుని చక్కదిద్దండి అని చెప్పి ప్రత్యక్షంగా వ్యాఖ్యానించి చూస్తూ ఉంటే మరి ఏ రకంగా ఈరోజు కోర్టుని తప్పుదో పట్టిస్తున్నారో ఈ ప్రభుత్వం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం ఇది కాదు, ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కాదు, వారు వచ్చిందే అబద్ధాల పునాదుల పైన వచ్చినటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం.
ఇప్పటికి కూడా మరి ప్రజలందరినీ కూడా తప్పుదో పట్టించి ప్రజలందరూ కూడా మోసం చేసి ప్రజలకి అరచేతిలో వైకుంఠం చూపించి 100 రోజుల్లో 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పి నానా అనేక రకమైనటువంటి అబద్ధాలు వాగ్దానాలు చేసి వారు చేపించడమే కాకుండా ఢిల్లీలో వారి పార్టీ పెద్దలతో కూడా చెప్పించి ప్రజలని నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టులను కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉంటే కోర్టులు మొట్టకాయలు వేస్తూ ఉన్నాయి, చెంపపెట్టు లాంటి తీర్పులు ఇస్తూ ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పుడు కూడా కళ్ళు తెరవకపోతే తప్పకుండా తీవ్ర పరిణామాలు తప్పవని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మరి ముఖ్యమంత్రి గారు వారు తీసుకున్న ఏ నిర్ణయం కూడా అన్ని కూడా రివర్స్ అవుతూ ఉన్నాయి, బూమరాంగ్ అవుతూ ఉన్నాయి, ఏది కూడా సరే అమలు కావట్లేదని చెప్పి వారు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఫ్రస్ట్రేషన్లో ఉండి తను ముఖ్యమంత్రి అని మరిచిపోయి వేదికల పైన మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు. అంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారు ఒక భాష, ముఖ్యమంత్రి ఒక తీరు, వారి ఫ్రస్ట్రేషను, వారు చేసేటువంటి అసందర్భ ప్రేలాపనలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు, అసహించుకుంటున్నారు. ఇదే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం నాడు కీలక వ్యాఖ్యలు చేశారు. పలు అమెరికన్ వస్తువులపై ఎలాంటి సుంకాలు విధించకుండా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి భారత్ ముందుకొచ్చిందని ఆయన తెలిపారు. ఖతార్ రాజధాని దోహాలో పర్యటిస్తున్న ట్రంప్ అక్కడ వ్యాపార ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. సుంకాలు లేకుండా వాణిజ్యం చేసుకునేందుకు భారత్ ఓ ఒప్పందాన్ని ప్రతిపాదించిందని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఈ ప్రతిపాదనకు సంబంధించి మరిన్ని వివరాలను ఆయన వెల్లడించలేదు. ఇదే సమయంలో యాపిల్ సీఈఓ టిమ్ కుక్తో తాను మాట్లాడినట్టు ట్రంప్ తెలిపారు. భారత్లో మరిన్ని తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న ప్రణాళికను విరమించుకుని అమెరికాలోనే ఆ ప్లాంట్లను నిర్మించడంపై దృష్టి పెట్టాలని సూచించినట్లు చెప్పారు. యాపిల్ తన ఉత్పత్తిని అమెరికాలో పెంచనుంది అని ట్రంప్ పేర్కొన్నారు. కాగా భారత్ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 2025 శీతాకాలం నాటికి ఒప్పందపు తొలి దశను పూర్తి చేయాలనే లక్ష్యంతో భారత వాణిజ్య శాఖ ప్రతినిధులు, అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం అధికారులు ఏప్రిల్ 23-25 తేదీల మధ్య వాషింగ్టన్లో ఫలవంతమైన చర్చలు జరిపారు. అంతకుముందు మార్చి 2025లో ఢిల్లీలో కూడా ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోదీ వాషింగ్టన్ పర్యటన సందర్భంగా ట్రంప్తో చర్చలు జరిపి 2025 శీతాకాలం నాటికి పరస్పర ప్రయోజనకరమైన బహుళ రంగాల ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం తొలి దశను ఖరారు చేయాలని నిర్ణయించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం చేసి 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $500 బిలియన్ రెట్టింపు చేయాలనే మిషన్ 500 లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ఈ చర్చలు ఇరు దేశాల ఆర్థిక సంబంధాలు, సరఫరా గొలుసుల సమైక్యతను పెంపొందించే ప్రయత్నాల్లో భాగమని వాణిజ్య మంత్రిత్వ శాఖ గతంలో పేర్కొంది. నాగర్ కర్నూలు జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్ ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు మాట్లాడుతూ నిన్న నాగర్ కర్నూలు పట్టణంలో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా చిరు వ్యాపారుల కర్రలు, కుటీరాలను కూల్చడానికి బీఎస్పీ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. నాగర్ కర్నూలు పట్టణంలో దేశాన్ని దోచుకునే అదాని అంబానీల షాపులతో పాటు కార్పొరేట్ షాపులే ఉండాలా అని ప్రశ్నించారు. ఒకవేళ చిరు వ్యాపారుల షాపులకు అనుమతి లేకపోతే తై బజార్ ఎందుకు కట్టించుకున్నారని నిలదీశారు. నిన్న నాగర్ కర్నూలు పట్టణంలో చిరు వ్యాపారుల దుకాణ సముదాయాలను ఎలాంటి నోటీసులు లేకుండా కూల్చివేయడాన్ని బీఎస్పీ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ నాగర్ కర్నూలు పట్టణంలో ఈ దేశంలో కోటాను కోట్ల ప్రజల సంపద దోచుకునే ఆదాని అంబానీల షాపులు ఉండొచ్చు, కానీ ప్రతిరోజు ₹50, ₹70, ₹100 మున్సిపాలిటీకి తై బజార్ కట్టే రైతులు మాత్రం షాపులు పెట్టుకోవద్దు, రైతులు మాత్రం వాళ్ళ పంటలో పండిన ధాన్యాన్ని కానీ పండ్లను కానీ విక్రయించవద్దు అన్నట్లు వ్యవహరిస్తుంది ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి అధికారానికి వచ్చిర్రు, ఆ హామీలు నెరవేరుస్తలేరు. ఇప్పటికే మీ మీద ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉంది. మళ్ళీ ఇటువంటి పనులు చేసుకుంటే మీకే నష్టం. మీరు గనక పేద ప్రజల పట్ల మీ పార్టీ మేనిఫెస్టోలు, పంచవర్ష ప్రణాళికలు, ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇవ్వడం, కానీ ఈడేమైతుంది, పంట తెచ్చుకొచ్చి రోడ్డు మీద పెట్టి అమ్ముకుంటే కూలుస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చడంలో నెంబర్ 1 అవుతుంది. హైదరాబాద్ లో హైడ్రా పేరు మీద మొత్తం కూల్చివేతలు. హైడ్రాను గనక మళ్ళీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నాగర్ కర్నూలుకు తీసుకొచ్చిరేమో మేము అడుగుతా ఉన్నాం. మీకు ట్రాఫిక్ ఇబ్బంది అయితే ఈ నాగర్ కర్నూలు పట్టణంలో మార్కెట్ యార్డ్ లో ఒక దుకాణ సముదాయాలు కట్టిర్రు, ఇక్కడ మార్కెట్ పెడతామని, అది ఎందుకు ఓపెన్ చేయడం లేదు?
తక్షణమే ఆ మార్కెట్ ను ఓపెన్ చేసి ఈ చిరు వ్యాపారులకు మొత్తం దాంట్లో షట్టర్లు కేటాయించాలి. ఈ రోజు నుంచి గాని మళ్ళీ రేపు గాని మరొకసారి చిరు వ్యాపారుల దుకాణాలు కూల్చడానికి ప్రయత్నిస్తే బాగుండదని బీఎస్పీగా హెచ్చరిస్తూ ముగిస్తా ఉన్నాను. రుద్రూర్ మండల కేంద్రంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ టీయూసీఐ ఆధ్వర్యంలో కార్మికులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు టీయూసీఐ రాష్ట్ర నాయకులు బి మలేష్ మాట్లాడుతూ 135 సంవత్సరాల నాడు అమెరికాలోని చికాగో నగరంలో కార్మిక వర్గం రక్త తర్పణం చేసి 8 గంటల పనిదినాన్ని సాధిస్తే నేటి పెట్టుబడిదారి వర్గాలు 10 గంటలు 13 గంటల కార్మికులు పనిచేయాలంటూ సన్నాయి నొక్కులు నొక్కుతుంటే వారి అడుగులకు మడుగులొత్తే మన దేశ పాలకులు ఏకంగా చట్టాలను మార్చేసి అమలు చేయటకు పూనుకుంటున్నారని తీవ్రంగా మండిపడ్డారు. 20 తేదీ నాడు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెని నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో బీడీ కార్మికులతో పాటు అన్ని రంగాల కార్మికులు ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని చెప్పి మా టీయూసీఐ తరపున మేము విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు రుద్రూరు మండల కేంద్రంలో అన్ని గ్రామాలు తిరుగుతూ ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలన్నింటినీ రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. వాటిని వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కార్మికులకు సరిపడ వేతనాలు ఈరోజు లీవింగ్ వేజెస్ అంటే సరిపడ వేతనాలు లేక చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. అందుకనే ఆ వేతనాల్ని కూడా పెంచివ్వాలని చెప్పి అదేవిధంగా ఈపీఎఫ్ ఉన్నటువంటి కార్మికులు రాజీనామాలు చేసిన తర్వాత వాళ్ళకి ఇచ్చేటటువంటి పెన్షన్ ఏదైతే ఉందో పెన్షన్ చాలా దారుణంగా 1000 రూపాయల కాడికే కనీస పెన్షన్ 1000 రూపాయలు ఇస్తున్నారు. దీన్ని 9000 రూపాయలకు పెంచివ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కార్మికులకు వీళ్ళందరికీ సామాజిక భద్రత ఉపాధి భద్రత కల్పించాలని చెప్పి ఈరోజు ధరలు పెరుగుతున్నటువంటి విపరీతంగా ధరలు పెరిగిపోయినాయి. పెరిగిన ధరల్ని తగ్గించాలని చెప్పి అదేవిధంగా కార్మికులకు అందరికీ అంటే ఆ రోజు ఇచ్చినటువంటి హామీ ఏంటంటే పెద్ద నోటు రద్దు అయితే జన్ ధన్ ఖాతాలు తీయండి, మీ ఖాతాలలో ఒక్కొక్కరికి ధన్ అని 15 లక్షల రూపాయలు వేస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చిర్రు. కానీ ఏది కూడా ఇచ్చిన హామీలు అమలు కాలేదు. పేదలకు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ 20 తారీఖు నాడు జరిగేటటువంటి సార్వత్రిక సమ్మెలో అధిక సంఖ్యలో కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని మరొకసారి మేము తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేంద్రపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి దిష్టిబొమ్మను హుజరాబాద్ బీజేపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో దహనం చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాని మీద ఇవాళ హుజరాబాద్ భారతీయ జనతా పార్టీ పక్షాన జగ్గారెడ్డి గారి దిష్టిబొమ్మ దగ్గర చేయడం జరిగింది. ఆ రోజు రాజేంద్రన్న మాట్లాడింది ప్రజల కొరకు మాట్లాడిండు. వీళ్ళు కాంగ్రెస్ నాయకులు పదవుల కొరకు లేకపోతే రేవంత్ రెడ్డి గారి మెప్పు పొందడానికి మాట్లాడతాను తప్పితే ప్రజల కొరకు మాట్లాడే మాట ఒక్కట్లేదు. ప్రజలకు ఇబ్బంది వచ్చినప్పుడు రాజేంద్రన్న పోయి ఆ నియోజకవర్గంలో ఎక్కడున్నా కానీ అట్లా అవసరం అనుకున్నట్టే ప్రజల దగ్గర పోయి కూర్చుండి ఇప్పుడే అంటాను మల్కాజ్గిరిలో ఇప్పటి వరకు ఏ ఎంపీ కూడా ఇంతవరకు తిరగలేదని కొంతమంది ప్రజల ప్రేమను చురగొన్న నాయకుడిని వాళ్ళ జగ్గారెడ్డి అంటే ఆయన అసలు నేను రెడ్డినే కానీ రెడ్డి పేరు చెప్పానంటే కూడా నాకు బాధ అనిపిస్తుంది. అంటే గంతమంది తిడతాను ఆవిడ ఎందుకు పుట్టిండో నాకు అర్థమవుతలేదు. ఓ పంది అంటే బురదల పొందిన పంది లెక్క ఉంటాడు. ఓ మాట మాట్లాడితే ఓ రెడ్డి మాట మాట్లాడితే రెడ్డి లెక్క ఉండాలి ముచ్చట మాట్లాడితే. ఆయన ప్రజానాయకుడిని అంటే విప్లవ నాయకుడు 20 సంవత్సరాలు తెలంగాణ కొరకు కొట్లాడి ఆయన తెలంగాణ పట్టుకైతే తెలంగాణలో బిడ్డ ఎమ్మెల్యే కాలేదు. నీ నాయకుల్ని నీ ప్రజలు నేను తిరస్కరించిండు. అయినా సిగ్గు లేకుండా ఒక ప్రజానాయకుడు విప్లవ నాయకుల మీద నువ్వు మాట్లాడే మాటలు ఈటెల రాజేంద్రన్న మాట్లాడింది దేని మీద మాట్లాడిండు? మా ప్రజలకు ఇబ్బంది అయితే నా కొడుకల్లారా మీ అందరూ చూస్తామని మాట్లాడిండు. ప్రజల కొరకు నువ్వు మాట్లాడు. నీ ప్రజలను ఏమన్నా ఈ రాజేంద్రాన్ని ఇబ్బంది పెడితే భారతీయ జనతా పార్టీ ఇబ్బంది పెడితే నువ్వు దాని మీద మాట్లాడు.
నా కొడుకులారా అన్నారని ఇవాళకు సీఎం మాట్లాడిన మాటలు ఒకసారి విజువల్స్ తీసి చూపెట్టండి. అంటే ఆయన మాట్లాడినప్పుడు ఎవరన్నా అన్నారా? కాకపోతే ఫ్లోలో మాట వస్తుంది, వచ్చినప్పుడు దాన్ని నిన్నట్టుగా భావించుకొని నేను తిట్టడానికే పెట్టినా అంటే మాకు తిట్టరాదా? నేను రెడ్డినే, నేను తిడతా కదా, నిన్ను తిట్టడం సరియైంది కాదు, సభ్యత కాదు కదా. ఒక నాయకుడిని అంటే అంత మంచి నాయకుడిని పట్టుకొని నువ్వు ఒక మాట అన్నావు బిడ్డ, నీ తోడుకలు తీస్తాం. బీజేపీ నాయకులు అనేటోళ్ళు ఎక్కడున్నా కానీ వదిలిపెట్టరు. నువ్వేమో అనుకుంటాను నీ తోడుకలు ఎక్కడికక్కడ తీస్తారు. దాని క్షమాపణ చెప్పాలి. ఈటల రాజేందర్కు ఈ చెప్పేదాకా ఊపుకుండేది లేదు. బేషరతుగా నువ్వు క్షమాపణ చెప్పాలని మాటలకు. నీ విజువల్స్ చూసినాం మేము, కానీ అసలు నువ్వు రెడ్డి పుట్టికి ఎందుకు కూర్చోమని బాధపడతాను మేము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమనబ్రోలో ఇటీవల హత్యకు గురైన వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి నారా లోకేష్. బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి శ్రీ ఎస్ కుమార్ మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్. భారత్ నుంచి కీలక వాణిజ్య ప్రతిపాదన వచ్చిందన్న డొనాల్డ్ ట్రంప్. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.